బాపట్లలో జూనియర్ ఎన్టీఆర్ కార్‌ని పోలీసులు అడ్డుకున్నారట. విషయం తెలిసి రంగంలోకి దిగారట చంద్రబాబు. ఇక రచ్చే అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయం తెలిసి మరి చంద్రబాబు ఎంతో ఫైర్ అయ్యారట. అసలు ఏం జరుగుతోంది? అక్కడ ఈ రకంగా జరగడానికి కారణాలేంటి? కాబట్టే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం రావాలనుకున్నారు. కానీ అక్కడ తన తాతగారికి సంబంధించిన విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారట. ఈ విషయం తెలుసుకున్న తారక్ వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పడానికి నేరుగా రంగంలోకి దిగినట్టుగా అయితే తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రంగంలోకి దిగేసరికి అందరూ ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం సెన్సేషన్‌గా మారుతోంది. అలాగే రాబోయే రోజుల్లో భారీగా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఎలాగైనా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో సెన్సేషనల్‌గా మారుతోంది. ప్రేక్షకులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఎక్సైటెడ్‌గా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కి బాపట్లలో జరిగినటువంటి ఈ అవమానం గురించి తెలుసుకొని ఆయన ఎంతగానో షాక్ అయ్యారట. అందుకే నేరుగా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలిసి ఆయన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలో అర్థం కావడం లేదని ఎన్టీఆర్ గురించి తెలిసి మరి ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాల పట్ల కాస్తైనా ఆలోచన ఉండాలి. అనాలోచితంగా మీరు చేసే ఈ పని వల్ల మీ పరువు మర్యాదలు ఆయన ఎవరైనా సాధారణమైన వ్యక్తి అనుకుంటున్నారా? గ్లోబల్ స్టార్. అలాంటి వ్యక్తికి ఇబ్బంది కలిగిస్తే ఊరుకునేటువంటి అవసరమే లేదని మండిపడుతున్నారు. ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు మన ఎన్టీఆర్‌కి చాలా అద్భుతమైనటువంటి విషయంలో అయితే ఎంతో చక్కగా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టే ఈ విషయం కూడా ఎంతో వైరల్‌గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో ఎక్సైటెడ్‌గా ఉన్నారట.